రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లోనే మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. బిల్డింగ్ ఓనర్ను బెదిరించి 5 లక్షలు వసూలు చేసిన శ్రీనాథ్ రెడ్డి ఇంకా 5 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగినట్టుగా ఆరోపణలున్నాయి. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేసి జైలుకు తరలించారు. హైదర్ షా కోట్లో 160 గజాల స్థలంలో ఇంటిని నిర్మించుకున్నాడు యజమాని. అయితే అనధికారికంగా 100 గజాల స్థలంలో సెల్లార్ తవ్వాడు. దీంతో మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి తనను బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లుగా ఓనర్ ఆరోపిస్తున్నాడు. నా పేరు నానాజీ మాస్టర్ అండి, లెక్చరర్ అండి, చైతన్య కాలేజ్. అయితే నేను ఒక 210 స్క్వేర్ యార్డ్స్ హైదర్ షా కోట్లో కొన్నాను. అది ఓల్డ్ బిల్డింగ్ ఉండేది, దాన్ని డిస్మాంటిల్ చేసి ల్యాండ్ నాకు ఇచ్చారు. 64x30 ఇచ్చారు. అది నేను కట్టుకోవడానికి స్టార్ట్ చేసినప్పటికీ శ్రీకాంత్ రెడ్డి అన్న ఆయన వచ్చి కట్టడానికి వీల్లేదు, నాకు డబ్బులు ఇస్తేనే కానీ అవ్వదన్నారు అని నన్ను ఆగస్టు 28న 26న కానీ నన్ను నా కారులోనే ఎక్కి తీసుకెళ్ళి సెంటర్లోనే తీసుకెళ్ళి 10 lakhs ఇస్తేనే కానీ నేను వదలను, ఏంటి లేదంటే మాత్రం నేను ఇక్కడే పెట్టేస్తాను, మా ఏరియాకి వచ్చి నాకు చదివి కంటే నువ్వు కట్టేస్తావా అన్నారు. ఇంకా ఆయన తప్పించుకోవడం కోసం నేను 2, 3, 4, 5 అలాగా ఇచ్చేసాను. ఆఖరికి అతన్ని తప్పించుకొని నేను వెళ్ళిపోవడం కోసం మన నా కార్లో కూర్చొని నన్ను ఫిట్ పట్టుకుంటే ఇక నేనేం చేయాలో తెలియక 7 lakhs కమిట్ అయ్యి నేను క్యాష్ తెస్తానని చెప్పి వెళ్ళిపోయాను. మీ అందరికీ తెలుసు 7 lakhs క్యాష్ నా చేతిలో, మన చేతిలో ఎవరి దగ్గర ఉండదని. నేను ఓన్లీ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ పర్సన్ నేను అట్లా చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను ఇవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు చేసి మనుషులు పెట్టి నా వర్క్ గత 4 నెలలుగా నన్ను వర్క్ ఆపేస్తున్నాడు. నేను ఎంత రిక్వెస్ట్ చేయాలో అంత రిక్వెస్ట్ చేశాను. బ్రదరు ఇది అది నా కొడుకు జి సందీప్ కుమార్ యాదవ్ ఎంత రిక్వెస్ట్ చేస్తాలో, బ్రదరు మంచి నీళ్ళు కొట్టుకుంటున్నాం, మమ్మల్ని 10 లక్షలు అడగడంటే 10, 8, 7, 5 ఆఖరి చివరికి 4.8 దగ్గరికి వచ్చి ఆగాడండి ఆయన. అది కూడా మేము ఇచ్చుకోలేమంటే ఉదయం 11 గంటలకల్లా నువ్వు తెచ్చి ఇవ్వకపోతే మాత్రం నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను తీసుకొచ్చి లోపల కుమ్మేస్తాం.